నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే అగ్రికల్చర్. నేను మీ కిషోర్. ప్రస్తుతం మనమైతే ఎస్ఆర్ నగర్ లో ఉన్న గ్రీన్ ల్యాండ్ నర్సరీ దగ్గర అయితే ఉన్నాం. దాని ఫౌండర్ అయిన గోపాలకృష్ణ యాదవ్ గారు అయితే మనతో ఉన్నారు. మరికొన్ని విషయాలు అతన్ని అడిగి తెలుసుకుందాం, ఈ నర్సరీ యొక్క ఉపయోగాలు ఏంటో. నమస్తే సార్, గోపాలకృష్ణ గారు. నమస్కారం సార్, ఈ నర్సరీ ఇంత పెద్దగా ఉంది కదా, 1 ఎకరా ఉంటుందా? 1 ఎకర్ 1 ఎకరా ఉంటుంది. ఎన్ని వేల మొక్కలు ఉంటాయి సార్ ఇందులో? వేల మొక్కల గురించి కౌంటింగ్ కాదు కానీ మాక్సిమం వెరైటీస్ ఉంటాయి. ఎన్ని వెరైటీస్ ఉంటాయి? వెరైటీస్ ఫ్లవరింగ్ అని ఉంటాయి, ఇండోర్ అని ఉంటాయి, డెకరేషన్ ప్లాంట్స్ ఉంటాయి, క్రీపర్స్ ఉంటాయి. ఇప్పుడు ఇది బేల్పత్రి అని, ఫ్రూట్ వెరైటీస్ అని, క్రీపర్స్, హ్యాంగింగ్స్. అంటే ఇవన్నీ ఒక వెరైటీసా? వెరైటీస్ అంటే కొంచెం హ్యాంగింగ్ వెరైటీస్. ఇవి హ్యాంగింగ్ లో ఒక మనీ ప్లాంట్ అనేది మనకు రెగ్యులర్ గా ఆక్సిజన్ ఇచ్చేది. అవును. ఇందులో మాక్సిమం ఆక్సిజన్ ఇచ్చే చెట్లే ఉంటాయి. మీరు ఇది ఆక్సిజన్ ఇచ్చేదా, ఇది స్పాటిఫైలం. ఇది మీకు 24 hours ఆక్సిజన్ ఇస్తుంది. ఇదా సార్? ఇది ఓకే, స్పాటిఫైలం అంటారు. దీని ఫ్లవరింగ్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. ఇంకా ఓపెన్ అవుతుంది, కాలేదు ఇంకా ఓపెన్ అవుతుంది మధ్యాహ్నం వరకు. ఈ విధంగా ఒకసారి చూసుకోవచ్చు. ఇది బట్స్ అవి. ఓకే, అట్లా మనము ఇంట్లో కొన్ని డెకరేషన్ హ్యాంగింగ్ అని, విండో అని, ఇప్పుడు కిచెన్ లో కూడా పెడుతున్నారు. అవన్నీ మనకు 100% బెనిఫిటే ఉంటది కానీ ఇది పనికి వస్తుందా, మనీ ప్లాంట్ ఏదో దొంగతనం చేయాలా అట్లా అని ఏం లేదు. మనీ ప్లాంట్ అనేది మీకు 24 hours ఆక్సిజన్ ఇస్తుంది. అరుక పామ్స్ అనేది 24 hours ఆక్సిజన్ ఇస్తుంది. దానికి ప్రూఫ్ చేసినాము. ఇదేంటి సార్ దీనికి? ఇది జిల్లేడు అంటారు. జిల్లేడు ఇది ఏంటంటే పెయిన్ కిల్లర్. మామూలుగా ఎక్కడన్నా ఇది ఇట్లా మోకాలు అవి నొచ్చిన దగ్గర, పెయిన్ ఉన్న దగ్గరనే ఇది పాలు తీసి ఇట్లా పెడితే గుంజేస్తుంది. అంతేగాని పెయిన్ లేకుండా పెడితే మాత్రం పుండ్ అవుతుంది. ఓకే, ఇది చూడండి, దీన్ని జిల్లేడు అంటారంట. ఒకసారి జూమ్ చేసుకో. ఇది మనకి పెయిన్ ఉన్న దగ్గర పెట్టుకుంటే పెయిన్ తగ్గిపోతుందంట. ఒకవేళ పెయిన్ లేకుండా పెట్టుకుంటే ఇంకా పుండు వచ్చే అవకాశాలు ఉన్నాయంట. ఇది ఎన్ని డేస్ లో పెరుగుతుందా సార్? ఇది పెన్సిల్ క్యాక్టస్ కూడా అంటారు. ఓకే, డేస్ లో పెరుగుతుందండి? పెరుగుతుంది. వైల్డ్ ప్లాంట్లలో ఇది ఒకటి. ఓకే, మాకు ఇది చాలా ఇంట్రెస్ట్. ఎందుకంటే మా దగ్గర మేము యాదవ్స్. ఓకే, మా ఇంట్లో అప్పుడు ఆవులు, బర్రెలు ఇవి అన్ని ఉంటుండే, ఎడ్ల బండ్లు. సో వాటికి దెబ్బలు తగిలితే దానికి పట్టి కడుతుంటుంది. ఆవులు. ఇదే కాకుండా నల్లేరు అని ఉంటది. ఇది కూడా నల్లేరు. ఇది కూడా మేము దానికి చట్నీలు చేసుకుంటారు. యాక్చువల్ గా కేరళ వాళ్ళైతే కంపల్సరీ చట్నీ ఉంటది వాళ్ళ దగ్గర. చూసుకోవచ్చు, ఇది నల్లేరు అంట. మొత్తం పాకి ఉంది. అడుగుల దానికి ఇది లేకుండా మనీ ప్లాంట్ లాగానే పైన పెరుగుతుంది. దీని యొక్క ఉపయోగాలు ఏంటి సార్? ఇది ఎందుకు తినాలంటారు? బోన్ ఇప్పుడు బొక్కలు ఇరిగితే, కాళ్ళు చేతులు ఇరిగితే ఇదే దీన్నే దంచి కడతారు. కానీ వాళ్ళు చెప్పారు ఇది ఫలానా అని చెప్పారు, నల్లేరు అని చెప్పారు. ఓకే, ఇంకేమైనా మనకి వాల్యుబుల్ ప్లాంట్స్ ఉన్నాయంటారా? మెడిసిన్ లాంటివి ఇప్పుడు మీరు చెప్పారు, నల్లేరు అన్నారు. అక్కడ చూసుకుంటే స్టీవియా ఉన్నది. స్టీవియా షుగర్ పేషెంట్లకు కానీ, దానికి క్యాన్సర్ వచ్చినా, ఇది వచ్చినా మాకు స్టీవియా పౌడర్ మొక్క ఎక్కడ ఉన్నది. అది స్టీవియా మొక్క చాలా అంటే కొద్దిగా స్వీట్ ఇట్లా ఉంటది. అది తింటే మాత్రము షుగర్ కంట్రోల్ అవుతుంది. పౌడర్ కూడా ఇక్కడ రమణ అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన అమ్ముతాడు. 100 rupees ప్యాకెట్ అట్లా ఉంటది. ఇదేంటి సార్ మొత్తం? ఇది డెకరేషన్ ప్లాంట్స్. కానీ మనకు ఏ మొక్క ఇంట్లో పెట్టుకున్నా గానీ మనకు పొల్యూషన్ ఫ్రీ ఉంటది. ఓకే, దీని సైజ్ ఇంతే పెరుగుతుందండి? అది పెరుగుతుంది, ఇంకా పెద్దగా అవుతుంది. అంటే చిన్నగా ఉంది కదా కప్పు, అంటే డెకరేషన్ చేసుకోవడానికి ఇంట్లో. ఇది చూడండి ఒకసారి, ఇవన్నీ డెకరేషన్ ప్లాంట్స్ అంట. ఇవి సెన్సివేరియా, ఇది స్నేక్ ప్లాంట్ అంట. అవును, ఇది కూడా ఆక్సిజన్. చాలా వెరైటీస్ ఉంటాయి ఇందులో. ఇంకా కొంచెం ఇక్కడ చూసుకోండి, మొత్తం గులాబీల్లో ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని చెట్లు అయితే ఇక్కడ ఉన్నాయి. ఇవి ఎక్కడ నుంచి తీసుకొచ్చారు సార్ మీరు?
ఇవి పూణే నుంచి వస్తాయి. యాక్చువల్ గా మనకు ఒకప్పుడు బెంగళూరు వాళ్ళు తయారు చేస్తుండే, ఆ, అక్కడ అంత వాళ్ళు మార్కెటింగ్ చేయలేని పరిస్థితి. ఇప్పుడు బెంగళూరులో ఉమ్. చాలా నంబర్ ఆఫ్ నర్సరీస్ ఉన్నాయి. ఓకే, బెంగళూరు నుంచి మీరు మొత్తం ఇక్కడ ఉన్నవన్నీ తీసుకొస్తారా? పూణే నుండి. పూణే నుంచి. అవును. ఇగో మీరు చూసుకోవచ్చు ఇక్కడ మనకి గులాబీలో ఉండే ఫ్లవర్స్ అన్ని ఉన్నాయి. రెడ్, ఎల్లో, వైట్, పింక్, ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి ఉంది ఇక్కడ. అయితే చూసుకుంటే స్మాల్ గులాబీ నుంచి బిగ్ గులాబీ కూడా ఉంది ఇక్కడ. రైట్, ఇవేంటి సార్? ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అంతా ట్రెండ్ ఏమైంది, గిఫ్ట్ గ్రీన్ ప్లాంట్. సో మన ఈ పామ్స్ ఇది అంటే చిన్నగా గిఫ్ట్ చేయడానికి బాగుంటది. ఓకే, ఎస్. ప్లాస్టిక్ వస్తువులు అవన్నీ వాడకుండా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఇగో ఇలాంటి ప్లాంట్స్ ఇవ్వచ్చు మీరు ఇక్కడ నుంచి. ఇవి కూడా దిగిపోయి మీరు నర్సరీకి వచ్చి ప్లాంట్స్ గిఫ్ట్ రూపంలో ఇచ్చుకోవచ్చు. దీని ప్రైస్ ఎలా ఉంటుంది సార్? ప్రైస్ ఇది 120. 120 తక్కువే. 120 పెట్టి ఎవరైనా ప్రైస్ ఇవ్వాలనుకుంటారు. అది కొంచెం కాస్ట్లీ ప్లాంట్. 120. ఇది 40 రూపీస్. ఓకే, ఓన్లీ 40. ఓన్లీ 40. ఏంటి సార్ ఈ చెట్టు? ఇది పెప్రోమియా అంటారు. అది ఒకటి. ఇది సాంగ్ ఆఫ్ డ్రెస్ ఇది. ఇది కూడా మనము గిఫ్ట్ చేయడానికి బాగుంటది. ఏంటంటే మినీ ప్లాంట్. ఓకే, ఇది దీని ప్రైస్ ఎంత ఉంటది? ఇది 40. ఇది 40నే. గ్రేట్ గ్రేట్. దీని ఇంకా పెరుగుతాయండి సైజ్? బుష్ అవుతుంది. మనకేంది మినీ ప్లాంట్ రిక్వైర్మెంట్ కదా, అట్లా పెరుగుతుంది. ఇది కూడా 40 రూపీస్. ఓకే, దీన్ని స్టెమ్ కట్ చేసుకో నార్మల్ గా కట్ చేసేసుకోవడం పెరుగుతున్న కొద్ది. ఓన్లీ కట్ చేసేది అవసరం లేదు, కిందికి వెళ్ళి వస్తున్నాయి కదా. అవును. ఇది ఎట్లా ప్రాపగేషన్ ఎట్లా చేసుకోవాలి కూడా మేము ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తాం. వీటిని కానీ ఈ డ్రెస్ కానీ ఇవి అదే చాలా రకాలు. ఓకే, మనీ ప్లాంట్స్ లో రకాలు ఉంటాయి. మీరు చేసుకోవచ్చు. ఇంకెప్పుడైనా గిఫ్ట్లు ఇవ్వాలంటే నర్సరీకి వచ్చి కొనుక్కొని గిఫ్ట్స్ ఇవ్వండి. గ్రీన్ ప్లాంట్స్, గిఫ్ట్ గ్రీన్ ప్లాంట్స్ అంటారు కదా. ఎస్ సార్, గిఫ్ట్ గ్రీన్ ప్లాంట్ మీరు బాగా డిజైన్ చేశారు సార్. ఇవేంటి సార్? అరేలియా అంటే దానికి డిఫరెంట్ గా కనబడాలని. దీని ప్రైస్ కూడా సేమ్ ఉంటది. సేమ్ 40 రూపీస్. 40. హెవీ సైజ్ ఉన్నవేంటి సార్ మీ దగ్గర? ఎక్కువ సైజ్ ఉండేది, ఎక్కువ సైజ్ ఉండి అమౌంట్ ఎక్కువ తీసుకునే ప్లాంట్స్ ఏమంటారు? చూపిస్తా. ఇది బిగోనియా. ఇది కూడా ఇండోర్ లో చాలా 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 లుక్ లైక్ ఏ ప్లాస్టిక్ ఆర్నమెంటల్ లాగా ఉంటది. 50 రూపీస్ ఇది. ఓకే, దీంట్లో 10 రకాల ఫ్లవర్స్ ఉన్నాయి. ఆకులు షైనింగ్ ఉంటది, ఫ్లవర్ డిఫరెంట్ ఉంటది. అవును, ఇండోర్ పెట్టుకోవచ్చు, అవుట్డోర్ పెట్టుకోవచ్చు. గ్రేట్. బట్ ఇది చూడడానికి అయితే ప్లాస్టిక్, ఇక సేమ్ ప్లాస్టిక్ లాగే కనిపిస్తుంది. బట్ ఇది మాత్రం ప్యూర్ నేచురల్ మొక్క. పేరేంటి సార్ దీని పేరు? బిగోనియా. బిగోనియా, రెక్స్ బిగోనియా. ఇగో చూసుకోండి, పువ్వులు కూడా ఉన్నాయి దీనికి. స్మెల్ అయితే రావడం లేదు, నార్మల్. అది చూడండి, అక్కడ మందారం చెట్లు ఉన్నాయి. మనకి మాక్సిమం మందారం అంటేనే రెడ్ కలర్, కానీ అక్కడ చూసుకుంటే ఆరెంజ్ ఉంది, వైట్ ఉంది, రెడ్ ఉంది, పింక్ ఉంది. ఆల్ టైప్స్ ఆఫ్ మందారం ఉన్నాయి మీ దగ్గర. ఆ మందారం చెట్లు ఎక్కడ తీసుకొచ్చారు సార్? అదే పూణేనే మొత్తం. మీ దగ్గర దొరికే ప్రతి ప్రోడక్ట్ పూణేనే? పూణేలో ఇవి ఓమ చెట్లు అంటారు. ఎస్. ఇది షుగర్ ను కంట్రోల్ చేస్తుంది అంటారా? ఇది కాదు, ఇంట్లో పెట్టుకుంటే దోమలు రావు. ఓకే, చిన్న పిల్లలు బజ్జీలు వేసుకొని తింటారు. ఇది ఇంట్లో ఇండోర్ కూడా పెట్టుకోవచ్చు, అవుట్డోర్ కూడా పెట్టుకోవచ్చు. ఓకే, జనరల్ గా ఇది మన ఈవినింగ్ ఇంట్లో పెట్టుకొని మళ్ళీ మార్నింగ్ తీసి బయట పెట్టేస్తే దాని అంతా న్యాచురల్ గా గ్రోత్ ఉంటది. మనకు నైట్ లో దోమలు బెడద ఉండదు. అంటే దీని నుంచి వచ్చే ఆక్సిజన్ లెవెల్ వల్ల దోమలు? ఆక్సిజన్ లెవెల్ కాదు, దాని స్మెల్ కు దోమలు ఇరిటేట్ అవుతుంది. ఎస్ ఎస్, వామ్ స్మెల్ వస్తుంది. వామ్ స్మెల్ వస్తుంది. ఇది ఓమ చెట్టు. ఇది డెకరేషన్ కలర్ ఉంటది, అది నేచురల్ గ్రీన్. ఇది నేచురల్ గ్రీన్. ఓకే, దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి సార్? నేచురల్ గ్రీన్ సేమ్, కానీ ఇది కలర్ క్రియేట్ చేసింది అన్నట్టు. ఇదేంటి సార్ మొత్తం? ఇది ఐపోమియా క్రీపర్. ఇది జస్ట్ క్రీపర్ లాగా పాకించుకోవచ్చు. అదేమో ఇంట్లో డెకరేషన్ జస్ట్ గార్డెన్ కి క్రీపర్ లా, అంటే అందం కోసం. అందం కోసం.
ఒకప్పుడు మనీ ప్లాంట్ కూడా అందం కోసమే అనేవాళ్ళు, ఇప్పుడు మెడిసినా? లేలే, అది కూడా అందం కోసమే. అందం కోసమే. అది కూడా అందం కోసమే, ఆక్సిజన్ కోసం. ఆక్సిజన్ కోసం. ఎస్. ఇంకోటి మర్మం అంటారు. ఇదేంది మెడిసినల్ ప్లాంటే. ఇది జనరల్ గా మనము ఇళ్ళలో వర్టికల్ లాగా పెట్టుకోవచ్చు. ఇది మనకు మాస్టర్ వీళ్ళు గురువులు చెప్తారు. ఇది నెత్తిలో పెట్టుకున్నందుకు నార్మల్ డెలివరీ అయితే ప్రెగ్నెన్సీ మంచిగా అవుతుంది, నార్మల్ డెలివరీ అయితే అయింది. దీని ఫ్లవర్స్ వైట్ అండ్ పింక్ లో ఉంటాయంటారా? మర్మం అక్కడ కింద కింద కింద. ఇదా సార్? ఓకే, దీన్ని మర్మం అంటారా? ఇప్పుడు లేడీస్ తలలో పెట్టుకుంటారు కదా, అది మొక్క. ఇదా సార్? పువ్వు ఉండదు దీనికి? పువ్వు ఉండదు. ఓకే. ఇది మనం తలలో మల్లెపూలు ఎట్లా పెట్టుకుంటారు అట్లా పెట్టుకుంటారు. కానీ దీని బెనిఫిట్ ఎంత అంటే, ఇప్పుడు ప్రెగ్నెన్సీ ఉన్నోళ్ళు, కావాల్సిన వాళ్ళు అయిన తర్వాత డెలివరీ కూడా నార్మల్ డెలివరీ అవుతుంది. ఓ గ్రేట్. ఇది నిజంగానే సైంటిఫిక్ ప్రూఫ్ అయింది. శ్రీశైలం దగ్గరికి వెళ్ళి మాకు గురువులు వస్తారు, వాళ్ళు ఇవన్నీ ప్రూవ్ చేసిన వాళ్ళే. ఓకే. ఇది చూడండి, ఈ మొక్క పేరు మర్మం అంట. జనరల్ గా లేడీస్ ఫ్లవర్స్ ని పెట్టుకుంటారు తలలో, అలానే ఈ మొక్కని ఫ్లవర్స్ తలలో పెట్టుకుంటా. ముఖ్యంగా ప్రెగ్నెన్సీ లేడీస్ పెట్టుకుంటా నార్మల్ డెలివరీ అయ్యే అవకాశాలు ఉన్నాయంట. ఇది సైంటిఫికల్లీ ప్రూవ్ కూడా అయిందంట. ఓకే, గ్రేట్ సార్. ఇలాంటి వాల్యుబుల్ మొక్కలు మీ దగ్గర ఉండడం చాలా. ఇవన్నీ అన్ని చోట్ల ఉంటాయి, కానీ వాళ్ళంతా ఐడెంటిఫై చెయ్యాలి, తెలియదు, చెప్పాలి. చెప్పడానికి ఎవరు లేరు, యూట్యూబ్ తప్పించి ఇంకెవరు లేరు. మా దగ్గరకు వస్తే మేము ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే. ఈవెంట్ సార్ మొత్తం డెకరేషన్ మెథడా? డెకరేషన్ అన్ని ప్రతిదీ సేల్ అవుతుందా సార్? అది ఏంటంటే బ్రహ్మకమలం. ఏ సార్ బ్రహ్మకమలం? ఓకే, ఇది బ్రహ్మకమలం అంట. మీరు చూడండి, మనకి చాలా దగ్గరలో బ్రహ్మకమలం అంటే చాలా ఫేమస్. ఇయర్లీ ఒక్కసారి పూస్తుంది కదా సార్? అవును, ఇయర్లీ ఒక్కసారి పూసే పువ్వు బ్రహ్మకమలం. ఇప్పుడైతే పువ్వు అయితే లేదు, చెట్టు అయితే చూపెడుతున్నాం. మీరు చూడొచ్చు, ఇది బ్రహ్మకమలం. ఇయర్లీ వన్స్ మాత్రమే పూస్తుంది. ఇప్పుడైతే చిన్న ప్లాంట్ అయితే ఉంది. దీని కాస్ట్ ఎలా ఉంటుంది సార్? ఇది 120. 120. 1000కి మించింది, 1000 రూపాయల్లో ఉంటాయి హైయెస్ట్. మాదంతా సొసైటీ నర్సరీ కదా. ఓకే. మా దగ్గర అంతా హోల్సేల్. గవర్నమెంట్ మీకు ప్లాంట్స్ ప్రొవైడ్ చేస్తుందా? మేమే తయారు చేస్తాము, మేము సోషల్ యాక్టివిటీస్. ఓకే, మీకు ఇష్టం అంతే. ఓకే. ఇవి సార్ ఇవి స్పైడర్, ఇది కూడా ఆక్సిజన్ ఇచ్చే మొక్కలు. ఇది చూడండి, స్పైడర్ అంట. ఇది మోస్ట్ ఆక్సిజన్ ఇచ్చే ప్లాంట్. ప్రతిదానికి రికమెండ్ మనీ ప్లాంట్ లాగా అని చెప్పొచ్చు మీరు. స్పైడర్ అంట, సేమ్ స్పైడర్ లాగే కాళ్ళు ఎలా ఉంటాయో అలా ఉంది, స్పైడర్ లాగానే. అందుకే స్పైడర్ అని పేరు పెట్టారేమో దీన్ని. ఇవి సార్ అడవి మన డెకరేషన్ ప్లాంట్స్ ఇవన్నీ. దీని పేరేంటో? సక్యులెంట్ అవి. ఓకే, నైస్ సార్, నైస్. ఇవన్నీ డెకరేషన్ ప్లాంట్స్. గ్రేట్. ఇవి సార్ ఇవి కూడా అన్ని వెరైటీస్, సెపరేట్. ఇవి మోస్ట్లీ మనం ఎక్కువగా చూసుకుంటే ముళ్ళ చెట్లు మనం ఎక్కువగా చూసుకుంటాం. పైగా ఈ చిన్న సైజు లో చాలా బ్యూటిఫుల్ గా ఉంది. గ్రేట్. ఇది సకులెంటే గానీ అలోవెరా టైప్ లో ఉంటుంది. ఓకే, ఆఫీస్ పర్పస్ లో పనికొస్తాయి ఇవన్నీ. ఇవి మనీ ప్లాంటే, ఒక వెరైటీ సిల్వర్ అంటారు ఇది. ఓకే, మనీ ప్లాంట్ లో ఇది ఒక వెరైటీ అంట. ఇది సిల్వర్ అంటారంట దీన్ని. ఆకులు కూడా కొంచెం దాని మీద పెద్దగా ఉన్నట్టుగా ఉన్నాయి మనీ ప్లాంట్ మీదకి. దీని సైజు ఇంకా పెరుగుతుంది సార్, సేమ్ మనీ ప్లాంట్ లాగే. ఏంటి సార్ ఇది? టచ్ మీ నాట్, పెద్దది ఇది. ఓకే, ఇవి మనం ఎక్కువగా మన పల్లెటూరులో చూస్తాం, టచ్ మీ నాట్. వీటిని మనం ముట్టుకున్న వెంటనే మూత పడిపోతాయి ఆకులు. మనం చిన్నప్పుడు చాలా మంది సరదాగా ఆడుకునేవి. ఒకసారి చూడొచ్చు మీరు కూడా. మనం టచ్ చేసిన వెంటనే ముడుచుకుంటున్నాయి మొత్తం చెట్టు మొత్తం. చాలా
హ్యాపీగా ఉంటుంది. మనకు చిన్నప్పుడు ఆడుకునేటప్పుడు అయితే మనకు చాలా హ్యాపీగా ఉంటుంది. మళ్ళీ ఒక 5 మినిట్స్ అయితే అది మళ్ళీ తెరుచుకుంటాయి. ఇక్కడ చూసుకుంటే తమలపాకు చెట్లు ఉన్నాయి. ఇంట్లో తమలపాకులు పెట్టమని అందరు చెప్తున్నారు. చూడండి తమలపాకు చెట్లు ఎలా ఉన్నాయో. ఇంత చిన్న సైజులో చాలా చిన్నగా ఉన్న ఎంత నిటారుగా నిల్చొని ఉందో చూడండి. ఎన్ని చెట్లు ఉంటాయి సార్ మొత్తం? అంటే ఇంకా కావాలంటే మీరు చూపిస్తారా? ఫామ్ లో ఉంటాయి కానీ ఇక్కడ ఇవి ఫీల్ అవుతా ఉంటాయి. పంపిస్తూనే ఉంటారు మీరు. ఈ ఏం ప్లాంట్స్ సార్? జేడ్ ఏదో సెంటిమెంట్ అంటారు, ఇది ఇంట్లో ఉండాలి కంపల్సరీ అని. ఖచ్చితంగా ఉంటే మంచి జరుగుతుందనా? మంచి జరుగుతుంది. తులసి మొక్క ఉన్నట్లు ఇది జేడ్ ప్లాంట్ ఇష్టపడతారు. చూడండి జేడ్ ప్లాంట్ అంట. ఇది ఇంట్లో ఉంటే సేమ్ మన తులసి మొక్క ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుందో అలానే అంత మంచిగా ఉంటదంట. ఫ్యామిలీ కూడా మంచి జరుగుతుందని ఒక అపోహ ఉందంట. ఓకే, ఇంత సైజు ఉంటది, పెరుగుతుంది ఇంకా ఇంతే సైజు ఉంటది. ఇది వాటర్ మొక్క. ఓకే, ఈ ఆకు చూడండి చాలా విచిత్రంగా చాలా వింతగా ఎంత ఉందో. చాలా చిన్నగా ఉంది దీని యొక్క ఆకు అయితే. ఇదేంటి సార్? అదే డెకరేషన్ ప్లాంట్. ఇవన్నీ డెకరేషన్ శంకు పుష్ప. అది శంకు పుష్పం మన పల్లెటూరులో ఎక్కువగా దొరుకుతుంది. అది టీ పెట్టుకుంటే బాగుంటది అంటున్నారు. అవునవును, ఎస్. ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నది శంకు పుష్పం. ఇది నీళ్ళలో వేసుకొని తాగితే చాలా బ్లూ రకంగా వస్తుందా? బ్లూ టీ తాగితే చాలా హెల్దీ అంటున్నారు ప్రెసెంట్. ఇది అది అల్కేసియా. పువ్వు దానిమ్మ ఓన్లీ పండు కాయ కాయదు, ఓన్లీ ఫ్లవర్. దానిమ్మ చెట్టే దానిమ్మ చెట్టు ఫస్ట్ టైం చూస్తున్నాం సార్. మీరు నాకు తెలిసినంత వరకు మీరు కూడా ఫస్ట్ టైమే చూస్తున్నారు అనుకుంటా. దానిమ్మ చెట్టుకి ఎప్పుడైనా దానిమ్మ కాయ చూసారు కానీ ఇగో దానిమ్మ పువ్వు దానిమ్మ. ఇది కాయ అయితే కాయదంట, ఓన్లీ దానిమ్మ పువ్వే ఉంటది. దీని యొక్క ఉపయోగాలు ఏంటి సార్? దీని దేవుడికి కేవలం అందమా? చాలా బాగుంటుంది. అందం కోసం. గ్రేట్. బట్ మంచి ప్లాంట్స్ అయితే మీ దగ్గర ఉన్నాయి సార్. దానిమ్మది కొత్తగా చూసాను, నేను కూడా కొత్తగా చూస్తా, కొత్తగా విన్నా. ఇప్పుడు కూడా కిడ్నీలో స్టోన్ వచ్చిన వాళ్ళకు రణపాల తింటే కిడ్నీలో స్టోనే కాదు, చాలా రకాల డిసీజులకు పనికొస్తుంది ఈ రణపాల. ఆకు తినేయడమే. ఆకు తింటారా సార్? తింటే ఏమైనా ప్రాబ్లం అవదా? ఏం కాదు. ఇది చూడండి, ఇది రణపాల అంట. కిడ్నీలో స్టోన్స్ ఉన్నా లేకపోతే ఎనీ అదర్ ప్రాబ్లమ్స్ ఏమున్నా ఉపయోగపడుతుందంట, బాగా క్యూర్ చేస్తుందంట. ఇది ఆకు తినాలంట. ఆకు ఏ టైంలో తింటే బాగుంది? మంచిది ఎర్లీ మార్నింగ్. ఇది చూసుకోవచ్చు, ఇన్సులిన్ ప్లాంట్ అంట. షుగర్ కంట్రోల్ చేస్తుంది సార్. ఇది రోజు ఉదయాన్నే ఒక ఆకు తింటే చాలు. రోజుకు ఒక ఆకు తింటే షుగర్ కంట్రోల్ అయిపోతుంది. ఇలానే షుగర్ కంట్రోల్ కి ఎక్కువ చాలా మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నట్టు ఉన్నాయి. అయితే ఇది చాలా శ్రేష్టం, చాలా మంచిది. ఇది చూడొచ్చు, అరుక పామ్ అంట. ఇది 24 hours మీకు ఆక్సిజన్ ఇస్తుంది. ఇది చూడడానికి ఎలా ఉందంటే చిన్న కొబ్బరి చెట్లా ఉంది. చిన్న కొబ్బరి చెట్ల. ఓకే, ఇది అంబ్రెల్లా గ్రాస్. మనకు పల్లెటూర్లలో డ్రైనేజీలు ఉంటాయి కదా, కాలువ, దాంట్లో ఇవి మొలుస్తాయి ఆటోమేటిక్ గా. అదేంటి, ఆ యూరిన్ అంతా గలీజు ఇట్లా పాస్ అయితే చాలు, వెంటనే ప్యూరిఫై అయిపోతుంది వాటర్. అంబ్రెల్లా గ్రాస్ చూసుకోవచ్చు. అంబ్రెల్లా గ్రాస్ సేమ్ గొడుగులా ఉందన్నమాట. ఎక్కువగా మన పల్లెటూరులో చూస్తాం, ఎక్కడ పడితే అక్కడ కాలువల్లో అవ్వచ్చు, పొలం గట్టుల్లో కూడా ఎక్కువగా ఉంటుంది. కాలువలో మురికి కాలువలో మురికిని సాఫ్ చేసేది దీనంత ఫాస్ట్ గా ఏది చేయదు. ఇక్కడ చూడండి, మొత్తం డ్రాగన్ ఫ్రూట్ చెట్లు మొక్కలు అయితే చిన్న చిన్న ఉన్నాయి. డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు ఉన్నాయి. ఇంటి చెట్టుకే కాతలు కాస్తుంది చిన్న మొక్కలకే. గ్రేట్. ఇది సార్? ఇది కర్టెన్ క్రీపర్. ఓకే, ఇది ఏంటంటే జస్ట్ ఫ్లవర్ రాదు కానీ మొత్తం మనం బాల్కనీ మీద వేస్తే మొత్తం కర్టన్ లాగా వచ్చేస్తది. ఓకే, చాలా క్లైమేట్ మనకు కూల్ గా కూడా ఉంటుంది, ప్రశాంతంగా. సో అందుకే కర్టెన్ క్రీపర్, మద్రాస్ క్రీపర్ అంటారు. ఓకే, చూడండి కర్టెన్ క్రీపర్ అంట. మన టెర్రస్ పైన వేసుకున్నా బాగుంటది. బాల్కనీకి అయితే ఓన్లీ బాల్కనీకి. ఓకే, బాల్కనీలో పెట్టేసుకుంటే మొత్తం అల్లేసుకుంటది అంట బాల్కనీ మొత్తం. సో చూడడానికి కూడా చూడముచ్చటగా ఉంటది. ఇదేంటి సార్?
ఇది మ్యాచెస్టిక్ ప్లాంట్ అంటారు. మ్యాచెస్టిక్ ప్లాంట్. ఓకే. డెకరేషన్ ఇండోర్ కూడా పెట్టుకోవచ్చు, అవుట్డోర్ కూడా పెట్టుకోవచ్చు. అవుట్డోర్ ఇండోర్ ఓన్లీ సోయింగ్ కోసం, స్టైల్ కోసం. ఒకప్పుడు ఇది 100 రూపాయలు అమ్ముతుంటే ఇప్పుడు ఓన్లీ 40 రూపీస్. ఓన్లీ 40 రూపీసా? అంటే దీని యొక్క తగ్గిపోయిందా రేటింగ్? తగ్గిపోయింది, ప్రొడక్షన్ ఎక్కువైంది. ప్రొడక్షన్ ఎక్కువైంది, ప్రతి ఒక్కరు కాంపిటీషన్. ఓకే, గ్రేట్ గ్రేట్. మ్యాజెస్టిక్ ప్లాంట్, మ్యాచెస్టిక్. ఓకే, మ్యాచెస్టిక్. ఓకే, గ్రేట్ గ్రేట్. మనీ ప్లాంట్స్ గిఫ్ట్ ఇచ్చుకోవడానికి చిన్న ప్లాంట్స్ వేలలో ఉంటాయి మా దగ్గర. ఓకే, ఓన్లీ 40 రూపీస్ ఈచ్. మనీ ప్లాంట్స్ ఓన్లీ గిఫ్ట్ పర్పస్. మనీ ప్లాంట్ లో 5 వెరైటీస్ ఉన్నాయి మా దగ్గర. గోల్డెన్ అని, సిల్వర్ అని, మార్బుల్, నార్మల్. ఓకే, ఇవేంటి సార్ పెద్ద పెద్ద చెట్లను వదిలేసారు మధ్యలో? మనీ ప్లాంట్ అది. ఓకే, చూసారు కదండి ఇప్పటి వరకు గోపాలకృష్ణ యాదవ్ గారు ఎంత చక్కగా వివరించి చెప్పారో, ప్రతి మొక్క గురించి ఎంత బాగా చెప్పారో. మళ్ళీ మరికొన్ని మంచి వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మా BRK ఛానల్.